హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1496. ఈరోజు డేట్ 23 డిసెంబర్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు రెండు సూపర్ డీల్స్ చెప్తాను. రెండు కూడా బ్లాస్టింగ్ డీల్సే. ఒకటి ఎంఎస్ఐ Ryzen 7 16GB 512GB ఉంది. దీని యావరేజ్ ప్రైజే 55,000 కంటే ఎక్కువ ఉంది. అండ్ ఈరోజు మీకు కార్డ్ ఆఫర్తో, ఎస్బీఐ కార్డుల ఆఫర్తో అరౌండ్ 36,000కి వస్తుంది. స్టూడెంట్స్కి మాత్రం Ryzen 5 కూడా కాదు, ఇది Ryzen 7 ప్రాసెసర్తో ఉండేది. ఎక్సలెంట్ డీల్, లూట్ డీల్ అనమాట. ఒకవేళ మీకు స్టూడెంట్స్కి ఒక మంచి ల్యాప్టాప్ కావాలి అరౌండ్ 35,000-36,000 రూపాయల బడ్జెట్లో అంటే ఇది చాలా మంచి డీలు. Ryzen 7 పవర్ఫుల్ ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ మెమొరీ, Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో చూసుకోండి, చాలా మంచి డీల్. నన్ను అడిగితే లూట్ చేయదగ్గ డీలు. అండ్ రెండోది Xiaomi రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. 30,000కి లాంచ్ అయింది. అరౌండ్ యావరేజ్ ప్రైస్ 23,000-24,000 ఉంది. అరౌండ్ 14,600కి వస్తుంది. ఎక్సలెంట్ డీలు. ఒకవేళ మీకు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ట్యాగ్స్లో కూడా మీకు పెడతాను, ప్రొడక్ట్ ట్యాగ్స్లో, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కావాలనుకుంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయండి, చాలా కొంచెం ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ వచ్చాక రియల్మీ నుంచి ఒక మంచి అప్డేట్, ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే రాబోయే కాలంలో అంటే 2025లో రియల్మీ వాళ్ళు మన ఇండియాలో 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారట. వీళ్ళకి సంబంధించిన R&D కోసం క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేల మీద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో లోకల్ వెండర్స్ నుంచి వీళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తయారు చేయించే అవకాశం ఉంటుందా మరి ఏంటనేది సూన్ తెలుస్తుంది. బట్ 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే మన ఇండియాలో వీళ్ళు చేయబోతున్నట్టు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. మన వల్ల కొంచెం ఉపాధి పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా మీడియాటెక్ డైమండ్స్టీ 8400 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అనౌన్స్ చేశారు. ఇది ఒక 4nm నోడ్ మీద TSMC మేక్ అనమాట ఇది. సో ఇది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంది కదా, దానికి దగ్గరగా ఈక్వలెంట్ పెర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ అనమాట. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కోర్సు దగ్గర 2 million ఈజీగా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ దీనికంటే లోవర్ వేరియంట్ డైమండ్స్టీ 8300 అల్ట్రా గుర్తుంది కదా, ఒకే ఒక ఫోన్ ఉంది మన ఇండియాలో ఆ ప్రాసెసర్తో, పోకో X6 Pro అని చెప్పి 1.5 million స్కోరు అది క్లెయిమ్ చేసింది. అండ్ దగ్గర సేమ్ పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఇప్పుడు దీని తర్వాత వస్తున్న ప్రాసెసరే డైమండ్స్టీ 8400 అనమాట. సో దీని Antutu స్కోర్స్ ఈజీగా 2 million టచ్ అవుతాయి. అంటే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 8 Gen 3కి దాదాపు ఈక్వలెంట్గా ఉంటుంది. అండ్ దీంతో రాబోతున్న ఫోన్లో ఆల్రెడీ ఈరోజు రెండు అఫీషియల్గా అనౌన్స్ కూడా అయినాయి. ఒకటి రెడ్మీకి సంబంధించిన రెడ్మీ టర్బో 4, అదే మన ఇండియాలో పోకో X7 Pro అనే పేరుతో జనవరి మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఈరోజు కొంచెం క్లారిటీ కూడా వచ్చింది. పోకో X7 అలాగే X7 Pro అనేది రెడ్మీ టర్బో ఫోన్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అనమాట. అండ్ రెండోది ఏంటంటే రియల్మీ వాళ్ళకి సంబంధించిన ఒక ఫోన్ కూడా అనౌన్స్ అయింది. ఇది GT Neo ఫ్యామిలీలో లాంచ్ చేస్తారు వీళ్ళు. ఇది మన ఇండియాలో జనవరి ఫిబ్రవరి మంత్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈరోజు నేను మీకు iQOO 13కి సంబంధించిన నా రివ్యూని షేర్ చేశాను. దాదాపు నేను ఒక 10 రోజులు దీన్ని వాడాను. నాకు డెలివరీ అయిన రోజే నేను వీడియో పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే అన్బాక్సింగ్ కాదు, కొంచెం వేరే స్ట్రాటజీ కొంచెం మారుద్దామని కొంచెం లాంగ్ టైం తీసుకొని చేశాను. బట్ ఈ వీడియో 100% దీని మీద ఎఫర్ట్ పెట్టాను. 100కి 1000 రెట్లు ఫెయిల్ అయింది. నేను నాకు డెలివరీ అయిన రోజు నెక్స్ట్ డే రోజు వీడియో పెడితే ఎంత లేదని ఒక 50,000 వ్యూస్ వచ్చాయి. ఇవాళ 5,000 వ్యూస్ కూడా రాలేదు. సో జనరల్గా ఏంటంటే యూట్యూబ్ మాకెలా ఉంటుందంటే త్వరగా పెట్టాలి, అందరికంటే కొంచెం బెటర్ వ్యూస్ రావాలనే ఆలోచనలోనే ఉంటాం. నేను లాస్ట్ 6 years నుంచి అదే ప్యాటర్న్ ఫాలో అయ్యాను. అప్పుడు నాకు మంచి వ్యూస్ వచ్చేవి. బట్ ఇప్పుడు ప్యాటర్న్ మార్చిన తర్వాత ఏమైందంటే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఎంత క్వాలిటీ వీడియో తెలుసా, ఈ వీడియో మీద ఎంత వర్క్ చేశాను. మీరు ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో ఎడిటింగ్ స్టైల్ కానీ, దాంట్లో కవర్ చేసిన పాయింట్స్ కానీ, అండ్ దీని మీద పెట్టిన స్ట్రెస్ కానీ ఎంత బాగా చేశాను వీడియో, అంత ఘోరంగా ఫెయిల్ అయింది ఇది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నా కోసం ఒక్కసారి ఆ వీడియోని ఓపెన్ చేసి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ రాయండి. ఎడిటింగ్ ఎలా ఉంది, కెమెరా దగ్గర ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఏదైనా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇలాగే తీసుకుంటాను. సో అది ఒక రిక్వెస్ట్ అనమాట. నాకు వస్తుంది, చిన్న హెల్ప్ చేయండి. ఒక వీడియోని అలా చూసి ఒక 1 minute చూసి ఏదో వీడియోలు చూసాము టైం పాస్గా అనుకోండి, నాకోసం ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. నెక్స్ట్ మనకి స్టఫ్కూల్ నుంచి, స్టఫ్కూల్ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పవర్ బ్యాంక్ లాంచ్ చేశారు. ఈ పవర్ బ్యాంక్ ఏంటంటే చాలా కాంపాక్ట్గా ఉంది, 10,000 mAh బ్యాటరీ, అలాగే దాంట్లో మీకు 20 watt PD ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇది మంచి విషయం. 22.5 watts రెగ్యులర్ USB Type-Cతో ఇస్తున్నారు. సో చూడండి ఒకసారి, చాలా బాగుంది పవర్ బ్యాంక్ అయితే. 1,499 రూపాయలు పెట్టారు. చిన్న సైజులో కావాలి, పాకెట్ సైజులో
రేంజ్లో కావాలనుకుంటే ఇది మీరు ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు కొత్త సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ జనవరి చివరిలో దీన్ని మనం చూడొచ్చు. ఆల్రెడీ ఈరోజు టీచ్ చేశారంటే ఈ రోజు నుంచి ఒక 15-20 రోజులు వేసుకోవాలి. అంటే జనవరి మంత్లోకి వెళ్ళిపోతాం. జనవరి మధ్యలో దీన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. కొత్త సిరీస్ అని చెప్తున్నారు. రూమర్స్ ప్రకారం అయితే ఆ సర్కిల్ డిజైన్ ఉంది కదా, వివోకి సంబంధించిన కెమెరా మోడల్ డిజైన్ లాగా కనిపిస్తుంది. నేను అనుకోవటం ఇది బడ్జెట్ సిరీస్లో ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంకా అంటే రెడ్మీ నోట్ ఫ్యామిలీ ఉంది కదా, నోట్ ఫ్యామిలీ కంటే తక్కువ బడ్జెట్లోనే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా రెడ్మీ A4 అనేది కూడా అలాంటి సర్క్యులర్ కెమెరా మోడల్తోనే వచ్చింది. చూద్దాం ఇది ఏ సిరీస్ ఏంటనేది. కొత్త ఎరుపు సిరీస్ ఇది, చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఒప్పో రెనో 13 సిరీస్ అనేది సూన్ లాంచ్ కాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ జనవరి మంత్లోనే ఇప్పుడు టీచ్ చేశారంటే వీళ్ళు. అండ్ ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి. యాక్చువల్గా చైనాలో 3 ఫోన్స్ ఉంటాయి. రెనో 13 Pro ప్లస్ కూడా ఉంటుంది. బట్ ఆ ప్లస్ వేరియంట్ మన ఇండియాకి రాదు. లాస్ట్ 2 జనరేషన్ నుంచి అలాగే జరుగుతుంది. 13 Pro మాత్రమే మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. జనవరి మంత్లో ఇది కన్ఫర్మ్ అనమాట. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్, బిగ్ బ్యాడ్ న్యూస్ ఇది యాక్చువల్గా. ఎవరైతే వన్ ప్లస్ నార్డ్ 4 కొంటున్నారో వాళ్ళకి ఆక్సిజన్ 15 అప్డేట్ ఒకవేళ మీకు డిస్ప్లే అయితే అప్డేట్ సెక్షన్లో హోల్డ్ ఆన్ ఇప్పుడు చేయకండి. అది చేసుకున్న వాళ్ళకి చాలామందికి కెమెరా బ్లర్, అలాగే కెమెరా డిగ్రేడ్, కెమెరా కలర్స్ మారిపోవటం, కెమెరాలో మీకు బ్లాక్ అండ్ వైట్ లాగా రావడం, ఇలా చాలా రకాల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారట. వన్ ప్లస్ కమ్యూనిటీలో కూడా చాలామంది గగ్గోలు పెడుతున్నారు. సో నన్ను అడిగితే మీరు వన్ ప్లస్ నార్డ్ 4 ఎవరైతే వాడుతున్నారో ఆక్సిజన్ 15ని అప్డేట్ చేయకండి. అంటే నాకు బాగా క్లోజ్గా ఉన్న పర్సన్ నుంచి కూడా, అంటే నా ఫ్రెండ్ ద్వారా చూసిన ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే వన్ ప్లస్ 12 మొబైల్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోను, అది కూడా ఆక్సిజన్ 15 ఇన్స్టాల్ చేసిన తర్వాత వరస్ట్ బ్యాటరీ లైఫ్ ఉందని చెప్తున్నారు, వరస్ట్ కెమెరా పెర్ఫార్మెన్స్, వరస్ట్ యూఏ ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చెప్తున్నారు. అది నేను విన్నది, అందుకని అది నేను ఇంకా మీకు చెప్తున్నాను. వెయిట్ చేయండి, నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు ఆగండి. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు సూన్ షామీ 15 అల్ట్రా లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్లో కూడా తీసుకుంది. అంటే సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ షామీ 14 అల్ట్రా తీసుకొచ్చారు, 10,000 యూనిట్లు ఏం టార్గెట్ పెట్టుకున్నారు, అమ్మారు. సో ఈసారి కూడా దీన్ని తీసుకొస్తారు, బట్ ₹1,00,000 వేసుకోవాలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి హైసెన్స్ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చారు. వీళ్ళు రిలయన్స్కి సంబంధించిన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ డిపార్ట్మెంటు, రిలయన్స్ రెస్క్యూ అనేది ఆఫ్టర్ సేల్స్ అనమాట. టీవీలకు సంబంధించిన రకరకాలకు సంబంధించిన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో హైసెన్స్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళతో టైఅప్ అయ్యారు ఈ రెస్క్యూ డిపార్ట్మెంట్తో. సో వీళ్ళు మన ఇండియాలో ఉన్న దాదాపు 19,000 పిన్ కోడ్లలో వీళ్ళ సర్వీస్ని ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారట. అంటే మీకు డిఫరెంట్ టౌన్స్లో కూడా, చిన్న టౌన్స్లో కూడా సర్వీసెస్ని వీళ్ళు ఆఫ్టర్ సేల్స్ అంటే టెక్నికల్ సపోర్ట్ని సర్వీస్ సెంటర్లో పెట్టబోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే మన భాషలో సర్వీస్ సెంటర్లో 19,000 పిన్ కోడ్లు కవర్ చేసేలాగా పెట్టబోతున్నారు. అండ్ 27 స్పేర్ పార్ట్స్ హబ్స్ కూడా పెట్టబోతున్నారు ఎంటైర్ ఇండియాలో. అంటే స్టేట్ కోడ్ అనుకోవాలి రఫ్గా. సో అలా కూడా వీళ్ళు స్పేర్ పార్ట్స్ హబ్ కూడా పెట్టబోతున్నారట. ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి, అది చాలా బాగుంది అప్లికేషన్. ఎలా ఉందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి నా కోసం ఈ iQOO 13కి సంబంధించిన వీడియో ఒక లుక్ వేయండి, నా కోసం ఒక లైక్ కొట్టండి, వీలైతే ఒక షేర్ కొట్టండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.